హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ పిల్లలకి పెద్దలకి ఎంతో ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్ లడ్డు. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు రోజుకి 1 లేదా 2 తింటే మనలో ఇమ్యూనిటీ పవర్ అలాగే హెయిర్ గ్రోత్కి చాలా ఉపయోగపడుతుంది. న్యాచురల్ స్వీట్నర్తో ఎలా ఈ డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకోవాలో చూసేద్దాం. మనం ఉపయోగించిన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఏంటేంటో చూసేద్దామండి. వాల్నట్, పిస్తా, కాజు, హేజల్నట్, మెకడమియా నట్, బాదాం నట్, సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, ఫ్రై చేసిన బఠానీలు. అన్ని డ్రై ఫ్రూట్స్ని 100 గ్రామ్స్ చొప్పున తీసుకున్నానండి. ఇప్పుడు న్యాచురల్ స్వీట్నెస్ కోసం 300 గ్రాముల డేట్స్, 100 గ్రాముల ఫిగ్ని కూడా తీసుకోండి. ప్యాన్లో 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి. నెయ్యి బాగా వేడయ్యాక అందులో జీడిపప్పు పలుకులు వేసుకొని దోరగా వేయించుకోండి. జీడిపప్పు పలుకులు కొద్దిగా వేగాక మెకడమియా నట్స్, హేజల్ నట్స్ కూడా వేసుకొని కొద్దిగా వేయించుకోండి. అవి కొద్దిగా వేగాక వాల్నట్ పలుకులను కూడా వేసుకోండి. వాల్నట్ పలుకులు కూడా కొద్దిసేపు బాగా వేయించుకొని పిస్తా పలుకులను కూడా వేసుకొని బాగా దోరగా వేయించుకోండి. మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా వేగాక వాటిని ఒక ప్లేట్లోకి వేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యిని వేసుకొని నెయ్యి బాగా వేడయ్యాక బాదాం పలుకులను వేసుకోండి. బాదాం పలుకులు కూడా దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోండి. బాదాం పలుకులు దోరగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోండి. పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ని కూడా కొద్దిగా వేయించుకోండి. అలాగే ఫ్రై చేసిన బఠానీలను కూడా తర్వాత వేసుకొని కొద్దిగా దోరగా వేయించుకోండి. వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ఒక ప్లేట్లోకి వేసుకొని కొద్దిసేపు చల్లారనివ్వండి. డ్రై ఫ్రూట్స్ చల్లారేలోపు ప్యాన్లో 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి బాగా వేడయ్యాక అందులో 100 గ్రాముల డ్రై అంజీర్ని వేసుకోండి. మరియు 300 గ్రాముల డేట్స్ని కూడా వేసుకోండి. ఇప్పుడు అంజీర్ అలాగే ఖర్జూరం ముక్కలు కొద్దిసేపు బాగా వేగే వరకు వేయించుకోండి. అంజీర్ మరియు ఖర్జూరము ఒక 5 నిమిషాల పాటు వేయించుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని అవి కూడా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులో మనము ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా వేసుకొని మెత్తని పౌడర్ కింద గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు అంజీర్ మరియు ఖర్జూరాన్ని కూడా మెత్తని పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మనము తయారు చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్లో మనము పేస్ట్ కింద చేసుకున్న అంజీర్ మరియు ఖర్జూరం పేస్ట్ని వేసుకోండి. వేసుకున్న అంజీర్ మరియు ఖర్జూరం పేస్ట్ డ్రై ఫ్రూట్ పౌడర్కి బాగా పట్టేలాగా కలుపుకోండి. ఇప్పుడు వాటిని చక్కగా రౌండ్ బాల్స్ కింద చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా డెలిషియస్గా న్యాచురల్గా స్వీట్తో చేసిన డ్రై ఫ్రూట్ లడ్డు తయారైపోయింది. ఈ శ్రావణ మాసంలో పండగలకు ప్రసాదం కింద కూడా ఈ డ్రై ఫ్రూట్ లడ్డూను చేసుకోవచ్చండి. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు మన ఆరోగ్యానికి, ఇమ్యూనిటీ పవర్కి మరియు హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి.
ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఈ రెసిపీని మీ ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, లైక్ చేయండి మరియు త్రిదేవి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.